ఆయన ఏవి ఎక్కడ ధరించాడో గమనించాడు. మనకు కూడా ఎవరితో ఎలా ఉండాలో తెలుస్తుంది. హ్యూమన్ సైకాలజీ. ఎముకలు దండగా మెడలో వేసుకుంటాడు, పుర్ర ఈ చేతిలో పట్టుకుంటాడు, ఒంటికి బూడిద పూసుకుంటాడు, గజ చర్మం ఇక్కడ ధరిస్తాడు. అంటే ఇవన్నీ అమంగళం, అపవిత్రం. కానీ గంగానదిని శిరస్సు మీద ధరించాడు, చంద్రుణ్ణి శిరస్సు మీద ధరించాడు. అంటే మంచి వాళ్ళని నెత్తికెత్తుకో, చెడ్డ వాళ్ళని కిందికి తొక్కేయి. అది శివుడి లెక్క. ఇది మంచి వాళ్ళని నెత్తి మీద పెట్టుకో, గంగానది చల్లదనం అది నెత్తి మీద పెట్టుకో, చంద్రుడు అమృత కిరణుడు నెత్తి మీద పెట్టుకో. విషం ఉంటుంది, పేకలో పెట్టి నొక్కేయి, కిందికి వెళ్ళొద్దు పైకి రావద్దు. అంతే, రెండు పక్కల నొక్కేసాడు. కిందికి వెళ్ళదు పైకి, నోద్గీర్ణం నగిలితం. శంకరాచార్య చెప్తారు శివానందరంలో, నగిలితం నోద్గీర్ణం. అది లోపలికి వెళ్ళలేదు, బయటికి రాలేదు. లోపలికి వెళ్తే లోపల లోకాలు పోతాయి, బయటకు వస్తే బయట లోకాలు పోతాయి. మొత్తం అలాగే ఉంచి భరించాడు మహానుభావుడు. తప్పదు, జీవితంలో తప్పదండి. అందరూ మనకి మంచివాళ్ళు కావాలంటే దొరుకుతారా?